ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ బోధామృతము. శ్రీరామకృష్ణ బోధామృతము. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. శ్రీరామకృష్ణ బోధామృతము మొదటి భాగము. జీవుడు సంసారం. అధ్యాయం 1. జీవుడు. జీవుడి పరమావధి, జీవుని తత్వం, బద్ధజీవుడు, మరణం, పునర్జన్మ. జీవుడి పరమావధి. 1. రాత్రిపూట ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యోదయమైనాక అవి కనబడవు. అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పవచ్చా? ఓ మానవుడా, అజ్ఞానంలో నువ్వు భగవంతుని కనుగొనలేకపోయినందువలన వల్ల భగవంతుడు లేరనవద్దు. 2. దుర్లభమైన మానవ జన్మ పొంది ఈ జన్మలోనే భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించని వ్యక్తి జీవితం నిరర్థకం. 3. మానవుడు తన భావాలకు, ఆశయాలకు అనుగుణంగా ఫలాన్ని పొందుతుంటారు. భగవంతుడు కల్పతరు వంటివాడు. ప్రతి వ్యక్తి తాను కోరేది భగవంతుడి వల్ల పొందగలడు. పేదవాడి కుమారుడు కష్టపడి చదువుకుని ఎలాగో ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి ఇలా భావించవచ్చు. నేనిప్పుడు హాయిగా ఉన్నాను, గొప్ప ఉద్యోగం సంపాదించుకున్నాను, నాకేమీ లోటు లేదు. కానీ అతడు తన ఉద్యోగ విరమణానంతరం పెన్సిల్ పుచ్చుకుంటూ తన పూర్వ జీవితాన్ని సింహావలోకనం చేసుకునేటప్పుడు, అయ్యో, ఈ జీవితంలో నిజానికి నేను సాధించిన ఘనకార్యం ఏముంది అనుకుంటాడు. అంతరాత్మ అయిన భగవంతుడు అతడికి ఇలా తెలుపుతాడు, అయ్యో, నిజమే, నువ్వు చేసిన ఘనకార్యం ఏదీ లేదు. 4. 2 రకాల సంస్కారాలతో మానవుడు ఈ లోకంలో జన్మిస్తాడు. అందులో ఒకటి మోక్షత్వానికి హేతువైన విద్య, రెండవది సంసార బంధ హేతువైన అవిద్య. మానవుడి జనన కాలంలో ఇవి రెండు త్రాసులోని సిబ్బుల మాదిరి సరిసమానంగా ఉంటాయని చెప్పవచ్చు. వెంటనే సంసారం ఒక సిబ్బిలో లౌకిక సుఖాలను, దైవం రెండవ సిబ్బిలో దైవ జిజ్ఞాసను ఉదయింపజేస్తాయి. మనసు సంసారాన్ని కోరుకుంటే అవిద్య అనే సిబ్బి బరువై మానవుడు లోకం వైపు మొగ్గుతాడు. అలాగాక దేవుణ్ణి కోరుకుంటే విద్య అనే సిబ్బి బరువై అతన్ని దేవుడి వైపు మరలుస్తుంది. 5. ఆ ఒక్కటి తెలుసుకో, నీకు అన్నీ తెలుస్తాయి. 1 అనే అంకె తర్వాత సున్నాలను చేరిస్తే వాటికి పదులు, వందలు, వేలు మొదలైన విలువలు ఏర్పడతాయి. కానీ ఆ 1 అనే సంఖ్యను చెరిపివేస్తే సున్నలకు విలువ 0. ఏకం వల్లనే అనేకానికి విలువ కలుగుతుంది. మొదటిది ఏకత్వం, తరువాతిది నానాత్వం. మొదట భగవంతుడు, ఆ పిదప గణించదగ్గ జీవుడు, జగత్తు. 6. మొదటి ఆత్మలాభాన్ని పొందు, తదుపరి ధనం సంపాదించు. ఈ వరుసను తలకిందులు చేయాలని ప్రయత్నించకు. పరమార్థాన్ని పొందిన తర్వాత సంసారంలో మెలిగిన నీ మనశ్శాంతికి భంగం వాటిల్లబోదు. 7. మీరేదో సంఘ సంస్కరణ అంటున్నారే, మంచిదే. ముందు భగవత్ సాక్షాత్కారం పొందాక మీరు ఇలా చేయవచ్చు. భగవంతుని పొందడానికై ఋషులు సంసారాన్ని త్యజించారని జ్ఞప్తి పెట్టుకోండి. అదొకటే మనకు ముఖ్యం. ఆ తర్వాత కావాల్సి వస్తే మిగిలినవన్నీ మీకు సమకూరుతాయి. మొదట భగవద్ దర్శనం పొంది తర్వాత ఉపన్యాసాల గురించి, సంఘ సంస్కరణల గురించి మాట్లాడండి. 6. కొత్తగా నగరానికి వచ్చే వ్యక్తి రాత్రి శమించడానికి తగిన గదిని ఏర్పరచుకుని అక్కడ తన సరంజామా పెట్టుకోవాలి. తర్వాత స్వేచ్ఛగా నగర విచిత్రాలను చూడడానికి పోవచ్చు. అలా చేయని పక్షంలో రాత్రి చీకటిలో బసలేక చాలా బాధపడవలసి వస్తుంది. అలాగే నిత్య శాంతి నిలయమైన భగవంతుడి ప్రాపు ముందుగా సంపాదించగలిగితే ఈ లోకంలోకి వచ్చిన కొత్త వ్యక్తి తన నిత్యకృత్యాలను చక్కబరుచుకుంటూ సంసారంలో నిర్భయంగా వర్తించగలుగుతాడు. 9. ఎలుకలను పట్టేందుకు పెద్ద పెద్ద ధాన్యాగారాల ద్వారాల వద్ద పేలాలతో కూడిన బోనలు ఉంచుతారు. ఎలుకలు పేలాల వాసన చేత ఆకర్షింపబడి అంతకంటే రుచికరమైన లోనున్న ధాన్యాన్ని తినడం మర్చిపోతాయి, బోన్లో పడతాయి, అక్కడ చిక్కుబడి చస్తాయి. జీవుడి విషయం కూడా అలాంటిదే. గొప్ప లౌకిక సుఖాలన్నిటికంటే కోటి రెట్లు ఘనతరమైన బ్రహ్మానందం జీవుడికి అతి చేరువలోనే ఉంది. అలాంటి బ్రహ్మానందాన్ని ప్రయత్నించడానికి బదులు తుచ్చ విషయ సుఖాల చేత మోహితుడై జీవుడు మాయాజాలంలో చిక్కుకుని నశించిపోతున్నాడు.
10. ఒక పండితుడు దివ్యజ్ఞాన సమాజస్థులు మహాత్ములు ఉన్నారంటారు. అంతేగాక సూర్యలోకం, చంద్రలోకం, నక్షత్రలోకం మొదలైన ఏవో లోకాలు ఉన్నాయని, మానవుడు సూక్ష్మ శరీరం వీటన్నిటిలోనూ సంచరించగలదని చెబుతారు. అలాంటి విషయాలు అనేకం వారు చెప్తూ ఉంటారు. ఆర్య దివ్యజ్ఞాన సమాజం గురించి మీ అభిప్రాయం ఏమిటి? శ్రీరామకృష్ణుడు: భక్తి, భగవద్భక్తి ఒక్కటే సర్వోత్తమం. వారు భక్తిని లక్ష్యపెడతారా? లక్ష్యపెడితే మంచిదే. బ్రహ్మ సాక్షాత్కారమే వారి ప్రధాన ఉద్దేశమైతే మంచిదే. కానీ సూర్యలోకం, చంద్రలోకం మొదలైన అల్ప విషయాలను గురించిన చింతనలో మునిగి ఉండడం నిజమైన తత్వాన్వేషణ కాదని మాత్రం గుర్తుంచుకోండి. భగవత్పాదార విందాలలో భక్తి కలగడానికై తీవ్ర సాధన చేయాలి. అఖండ వేదనతో భగవద్దర్శనానికై విలపించాలి. విషయసుఖాల నుంచి మనసును మరల్చి భగవంతుని పైనే లగ్నం చేయాలి. భగవంతుడు వేదాంతాలలో తదితర ఏ శాస్త్రంలోనూ కానరాడు. కేవలం అధ్యయనం వల్ల భగవద్ కలగదు. హృదయంలో భగవత్ పరితాపం కలగాలి. గాఢమైన భక్తితో భగవంతుని ప్రార్థిస్తూ సాధన చేయాలి. దైవ సాక్షాత్కారం సులభ సాధ్యం అనుకోకు, సాధనలు చేసి తీరాలి. 11. మానవులందరూ భగవంతుని చూడగలుగుతారా? ఎవరూ రోజంతా పస్తుపడి ఉండనక్కర్లేదు. కొందరికి ఉదయం 9 గంటలకే భోజనం లభిస్తుంది, కొందరికి మధ్యాహ్నం, మరికొందరికి మధ్యాహ్నం 2 గంటలకు, కొందరికి సాయంకాలమో లేక సూర్యాస్త సమయంలోనూ దక్కుతుంది. ఆ విధంగానే ఎప్పుడో ఒకప్పుడు ఈ జన్మలోనో అనేక జన్మల అనంతరమో అందరూ దైవ సాక్షాత్కారాన్ని పొందే తీరుతారు. 12. చిన్నపిల్లలు పంచపాడిలో విచారం, భయం, ఆటంకం అనేవి లేకుండా బొమ్మలతో స్వేచ్ఛగా ఆడుకుంటారు. కానీ తల్లి కనబడగానే బొమ్మలన్నిటినీ తోసేసి అమ్మా అమ్మా అంటూ ఆమె వద్దకు పరిగెత్తారు. ఓ మానవుడా, నువ్వు ఈ లోకంలో ధనకీర్తి గౌరవాలని బొమ్మలతో వ్యామోహంలో చిక్కి ఆడుకుంటున్నావు. నీకేమీ భయం కానీ విచారం కానీ లేకుంది. కానీ నీకొక్కసారి ఆ జగజ్జాని దర్శనం లభిస్తే వీటిల్లో దేనిలోనూ మక్కువ ఉండదు. వీటన్నిటిని తృణీకరించి ఆ దివ్యజనని సన్నిధికి పరుగు పెడతావు సుమా. 13. సముద్ర గర్భంలో ముత్యాలు ఉన్నాయి, కానీ వాటిని పొందగోరాలంటే అనేక అపాయాలను ఎదుర్కోవాలి. ఒక్కసారి మునిగినంతనే ముత్యాలు చేతికి చిక్కని పక్షంలో సముద్రంలో ముత్యాలు లేవని నిర్ధారించకూడదు. మళ్ళీ మళ్ళీ మునిగి అన్వేషిస్తే చివరకు కష్టం ఫలిస్తుంది. విశ్వంలో భగవంతుడున్నాడు. ఆ దేవుణ్ణి కనుగొనడంలో నీ తొలి ప్రయత్నం విఫలమైతే నిరుత్సాహపడవద్దు. దీక్షతో సాధన చెయ్యి. చివరకు నీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. 14. సచ్చిదానందమయుణ్ణి ధ్యానించు, నీకు బ్రహ్మానందం లభిస్తుంది. బ్రహ్మానందమే నిత్యమైనది. అయినా అజ్ఞానం దాన్ని కప్పిపుచ్చుతోంది. విషయాల పట్ల రాగం తగ్గే కొద్దీ ఈశ్వరారక్తి నీలో వృద్ధి చెందుతుంది. 15. ధనం ఉండగానే మనిషి భాగ్యవంతుడు అనడం తగదు. భాగ్యవంతుడి ఇంటికి లక్షణాలు ఏమిటంటే ప్రతి గదిలోనూ ఒక దీపం వెలుగుతూ ఉండాలి. పేదలు అంత వ్యయం చేయలేకపోవడంతో అన్ని దీపాలు పెట్టుకోలేరు. దేహమనే నీ దేవాలయాన్ని చీకటి కొట్టుగా చేయకూడదు. అందు జ్ఞానదీపాన్ని వెలిగించు. నీ హృదయ కుహరంలో జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపజేసి జగజ్జనని ముఖారవిందాన్ని చూడు. ప్రతి జీవాత్మకు పరమాత్మతో సంబంధం ఉంది. నగరంలో ప్రతి ఇంటికి వాయుదీపం సంబంధం ఏర్పడి ఉంది. అందుకు కావలసిన వాయువును దానికి సంబంధించిన వారి నుండి పొందవచ్చు. తగు అధికారులకు దరఖాస్తు చేసిన పక్షంలో అలాంటి ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడు నీ గదిలో వాయుదీపం అమరి వెలుగుతుంది. 16. జీవుని తత్వం. 1కి 0లు చేరుస్తూ దాని విలువ ఎంతకైనా పెంచవచ్చు. కానీ ఆ 1ని కొట్టివేస్తే 0లకు విలువ 0 కదా. అద్వితీయుడైన దేవుణ్ణి ఆశ్రయించినదే జీవుడికి విలువ లేదు. ఎందుకంటే లోకంలో సర్వానికి భగవంతుని తోడి సంబంధం చేతనే విలువ ఏర్పడుతుంది. లోకానికి ఆధారభూతుడు, అన్నిటికీ విలువ కల్పించేవాడు అయిన భగవంతుని ఆశ్రయించి ఆయన నిమిత్తం కర్మలు చేస్తుండేంత కాలం జీవుడు పురోభివృద్ధి గాంచుతూ ఉంటాడు. ఇందుకు బదులుగా భగవంతుని లక్షించక తన ప్రతిష్టకై తాను చేసే కార్యాలను ఘనకార్యాలుగా ఎంచుకోవడం నిష్ప్రయోజనం. 17. చమురు లేనిదే దీపం వెలుగని రీతిలో నారాయణుడు లేనిదే నరుడు జీవించజాలడు. 18. నరుడికి నారాయణుడికి ఉన్న సంబంధం ఇనుముకు సూదంటు రాతికి ఉన్న సంబంధం లాంటిది. అయినా నరుడు నారాయణుడిచే ఆకర్షింపబడి మట్టితో కప్పబడిన ఇనుమును సూదంటు రాయిచే ఆకర్షింపబడని సంధాన మహామాయచే కప్పబడిన జీవుడు ఈశ్వరాకర్షణను పొందజాలకున్నాడు. కానీ నీటితో ఆ మట్టిని కడిగివేస్తే
సోదంటురాయి ఇనుమును ఆకర్షించడానికి ఏ ఆటంకము ఉండదు. అలాగే జీవుడు తన్ను సంసారబద్ధుడిని చేస్తున్న మాయ అనే మలాన్ని నిరంతర ప్రార్థన చేత, పశ్చాత్తాపం చేత పొరలి వచ్చే కన్నీటితో కడిగివేస్తే తక్షణమే నారాయణచే ఆకర్షింపబడతాడు. 19. జీవాత్మ పరమాత్మల ఐక్యం ఎలాంటిది? గడియారంలోని చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు గంటకొకసారి కలుసుకోవడం వంటిది. అవి రెండూ పరస్పర సంబంధం గలవై ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డాయి. సాధారణంగా వేరువేరు అయి ఉన్న అవకాశం లభించినప్పుడల్లా అవి కలుస్తుంటాయి. 20. మాయాబద్ధమైన ఆత్మే జీవుడు, బంధముక్తమైన ఆత్మే ఈశ్వరుడు. 21. జీవాత్మ పరమాత్మలకున్న సంబంధం ఎలాంటిది? ప్రవాహానికి అడ్డంగా ఒక బల్లను ఉంచితే ప్రవాహం అందులోని జలం రెండుగా చీలినట్లు కనబడుతుంది. అలాగే మాయోపాధి వల్ల అద్వితీయ బ్రహ్మం జీవాత్మ పరమాత్మలుగా విభజించబడినట్లు కనిపిస్తుంది. 22. నీరు అందులోని బుడగ ఒకటే. బుడగ నీటిలోనే పుట్టి నీటి మీదే తేలుతూ చివరికి నీటిలోనే అణిగిపోతుంది. అలాగే జీవాత్మ పరమాత్మ ఒకటే, అయినా అంశభేదం మాత్రం ఉంది. ఒకటి ఖండం రెండోది అఖండం, ఒకటి పరతంత్రం రెండోది స్వతంత్రం. 23. జీవాత్మ అహం ఎలాంటిది? గంగా ప్రవాహంలో ఒక భాగానికి హద్దులు ఏర్పరిచి ఆ భాగాన్ని నా గంగా అనడం లాంటిది. 24. పాదరస పాత్రలో పడవేసిన సీసపు ముక్క దానితో ఏకమైపోయినట్లు జీవుడు బ్రహ్మసాగరంలో పడగానే తన పరిమిత ఉనికిని కోల్పోతాడు. బ్రహ్మ అపరిచిన్నం, జీవుడు పరిచిన్నుడు. ఇలాంటి పరిచిన్నుడు అపరిచిన్న బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఎలా? ఇది ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కనుగొన ప్రయత్నించడం వంటిది. అలా అలాంటి ప్రయత్నంలో ఉప్పు బొమ్మ కరిగి సముద్రం లీనమైపోతుంది కదా. జీవుడు బ్రహ్మస్వరూపాన్ని గ్రహించడానికి ప్రయత్నించినప్పుడు తన ప్రత్యేకతను కోల్పోయి బ్రహ్మంలో ఐక్యం పొందుతాడు. నారాయణుడే నరరూపంలో క్రీడిస్తున్నాడు. అతడు మహేంద్రజాలికుడు. జీవ జగత్తులు అనే ఇంద్రజాలం అతడి మాయ. జాలకుడు మాత్రమే సత్యం. జాలం మిథ్యే కదా. 27. మానవ శరీరం వంటకుండ లాంటిది. మనసు, బుద్ధి, ఇంద్రియాలు అనేవి అందులోనూ నీరు, బియ్యం, బంగాళాదుంపలు. వీటితో కూడిన కుండను మంట మీద పెట్టినప్పుడు అవి వేడెక్కుతాయి. అప్పుడు ఎవరైనా వాటిని తాకితే నిజానికి వేడిమి అందులోని ఏ పదార్థానికి చెందకున్నా చెయ్యి కాలుతుంది కదా. మనసు, బుద్ధి, ఇంద్రియాలు వాటి వాటి కార్యాలను అవి చేస్తుండడానికి బ్రహ్మశక్తే కారణం. ఆ శక్తి తొలగిందా ఇవన్నీ పనిచేయడం మానుకుంటాయి. బద్ధజీవుడు. 28. జీవుడు నిజానికి సచ్చిదానంద స్వరూపుడు. అహంకారం వల్ల అనేక ఉపాధులచే బద్ధుడై జీవుడు నిజస్వభావాన్ని మరిచి ఉన్నాడు. 29. ఉపాధి వల్ల మానవుడి స్వభావం మారుతుంది. ఎవరైనా నిగనిగలాడే నల్లంచు దోవతని సొగసు మీర దుస్తులను ధరిస్తే నిదుబాబు విరచిత శృంగార గీతాలు అతడి పెదవుల మీద నాట్యం చేయనారంభిస్తాయి. ఇంగ్లీష్ బూట్లు ధరించాడా బక్కవాడికైనా డంబం తలకెక్కుతుంది. తక్షణమే అతడు ఈలలు వేయసాగుతాడు. మెట్లు ఎక్కి వలసి వస్తే త్వరగారిలా మెట్టుపై నుండి మెట్టుకు కుప్పిస్తూ పోతాడు. ఇక చేతిలో కలం ఉంటే కనబడ్డ కాగితం మీదల్లా గెలుకుతుంటాడు. 30. కుబుసము పాము వేరైనట్లు ఆత్మ శరీరం కంటే భిన్నం. 31. ఆత్మ అసంగం. పాపపుణ్యాలు, కష్టసుఖాలు మొదలైనవి ఎన్నటికీ ఆత్మను అంటజాలవు. కానీ దేహాత్మ బుద్ధి గలవాడిని లేక దేహమే తాను అని అనుకునేవాడిని మాత్రం ఇవి బాధిస్తాయనడానికి సందేహం లేదు. పొగ గోడల్ని మకిలి చేయగలదు కానీ వాటి మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని చేయలేదు కదా. 32. ఆత్మ అసంగమని వేదాంతులు చెబుతారు. పుణ్యపాపాలు కానీ సుఖదుఖాలు కానీ ఆత్మను అంటజాలవు. కానీ దేహాభిమానాలను అవి బాధిస్తాయి. పొగ గోడలను మాపివేస్తుంది కానీ ఆకాశాన్ని ఏమీ చేయలేదు కదా. 33. సత్వ రజస్తమో గుణాల నూన్యత ఆధిక్యాలను బట్టి మానవులు వేరువేరు స్వభావాలు గలవారి ఉంటారు. 34. వస్తుత జీవులంతా ఒకటే అయినా వారి వారి స్థితిగతులను బట్టి 4 విధాలుగా ఉంటారు. 1. బద్ధజీవులు అంటే సంసారబద్ధులు. 2. ముముక్షువులు లేక మోక్షానికై ప్రయత్నించేవారు. 3. ముక్తులు. 4. నిత్యముక్తులు.
35. పల్లెవాడు ఏటిలో వల విసరగా వలలో చాలా చేపలు పడ్డాయి. అందులో కొన్ని బయటపడడానికి కించిత్తు ప్రయత్నించగా స్తబ్దునిగా ఉన్నాయి. కొన్ని చేపలు గంతులు వేసి పెనుగులాడినా తప్పించుకోలేకపోయాయి. కానీ కొన్ని ఎలాగో తప్పించుకుని బయటపడ్డాయి. ఇదే విధంగా లోకంలో జనులు 3 విధాలుగా ఉన్నారు. బద్ధులై ముక్తి కోసం ఎన్నడూ ప్రయత్నించని వారు కొందరు, బద్ధులై ఉండి మోక్షానికై ప్రయత్నించేవారు కొందరు, ఇదివరకే ముక్తులైన వారు ఇంక కొందరు. 36. 3 బొమ్మలు ఉన్నాయి. ఒకటి ఉప్పుతో చేసినది, రెండోది గుడ్డతో చేసినది, మూడవది రాతితో చేసినది. ఈ బొమ్మలను నీటిలో ఉంచితే మొదటిది కరిగిపోయి రూపాన్ని కోల్పోతుంది. రెండవది చాలా నీటిని పీల్చుకుంటుంది, కానీ ఆకృతిని పోగొట్టుకోదు. మూడవది నీటిని తనలోకి చొరవనివ్వదు. ఆత్మను పరమాత్మతో లయింపజేసి ఐక్యముందిన జీవుడే ఉప్పు బొమ్మ. బ్రహ్మ జ్ఞానానందమయుడైన భక్తుడే గుడ్డబొమ్మ. తన హృదయంలో తత్వజ్ఞానానికి అణుమాత్రమైన అవకాశం ఇవ్వని శుద్ధ లౌకికుడు రాతి బొమ్మ. 37. మానవులు తలగడ దిండ్ల గలేబుల వంటి వారు. ఒక గలేబు ఎర్రగా ఉండవచ్చు, మరొకటి నీలంగా ఉండవచ్చు, వేరొకటి నల్లగా ఉండవచ్చు. కానీ అన్నిట్లో ఉండేది దూదే కదా. మానవుల విషయంలో కూడా ఇలాంటిదే. ఒకడు చక్కనివాడు, మరొకడు నల్లనివాడు, ఇంకొకడు పావనుడు, వేరొకడు పాపాత్ముడు. అయినా అందరిలోనూ ఒకే పరమాత్మ నెలకొని ఉన్నాడు. 38. మోదకాలలో పైపూత బియ్యపు పిండే, కానీ లోపల పూర్ణం పలు విధాలుగా ఉంటుంది. మోదకాల బాగోగులు దానిలోని పూర్ణాన్ని అనుసరించి ఉంటుంది కానీ పూతను బట్టి కాదు. అలాగే మానవులందరి శరీరాలు పంచభూతాలతో నిర్మితమై ఉన్న చిత్తశుద్ధిని బట్టి వారు వేర్వేరు గుణాలు కలవారుగా ఉంటారు. 39. బ్రాహ్మణ కుమారుడు జన్మచే బ్రాహ్మణుడే, కానీ ఇలా బ్రాహ్మణులై పుట్టిన వారిలో కొందరు పండితులవుతున్నారు, కొందరు పురోహితులవుతున్నారు, మరికొందరు వంట బ్రాహ్మణులు అవుతున్నారు. ఇక కొందరు వారకాంతలు ఇంటి ముంగిట ధూళిలో పడి పుర్లాడుతున్నారు. 40. పులిలో సైతం భగవంతుడు ఉండడం నిజమే, కానీ అందుచేత మనం ఆ పులికి ఎదురుగా వెళ్ళవచ్చా? పరమ దుర్మార్గులలోనూ భగవంతుడు నెలకొని ఉండడం నిజమే, అయినా మనం వారి సహవాసం చేయడం ఉచితం కాదు. 41. నీరు అంతా నారాయణ స్వరూపమే గాని అన్ని రకాల నీరు త్రాగడానికి పనికిరాదు. అలాగే భగవంతుడు సర్వాంతర్యామి కావడం నిజమే, అయినా సమస్త ప్రదేశాలు మనం దర్శింపదగినవి కావు. ఒక రకం నీరు ప్రాతప్రక్షాళనకు మాత్రమే వినియోగపడుతుంది, మరొక రకం స్నానార్థం పనికి వస్తుంది, వేరొక రకం నీరు త్రాగడానికి ఉపయోగపడుతుంది. కొన్ని రకాల నీరు త్రాగడానికి కూడా పనికిరాదు. అలాగే స్థలాలు పలు రకాలుగా ఉంటాయి. కొన్ని సమీపానికి పోదగినవిగా ఉన్నాయి, కొన్ని దర్శింపదగినవి, కొన్నిటిని దూరం నుండి నమస్కారం చేసి పోదగ్గవిగా ఉన్నాయి. 42. ఈ దిగువ చెప్పబడిన వారి విషయంలో మెలకుతో వర్తించాలి. 1. హద్దు లేకుండా సదా వాగుతుండేవాడు. 2. కపట హృదయుడు. 3. చెవులకు తులసి దళాన్ని తగిలించుకుని తన భక్తిని అందరికీ ప్రదర్శించేవాడు. 4. పెద్ద మేలు ముసుగు ధరించే స్త్రీ. 5. ఎంతో అనారోగ్యకరమైన పాచితో నిండి ఉన్న మురుగుకుంటల్లోని చల్లని నీరు. మరణం, పునర్జన్మ. 43. బద్ధజీవులు అవసాన సమయంలో కూడా సంసారపు గొడవలను గురించే మాట్లాడతారు. తీర్థయాత్రలు చేసి ఉండని, గంగా స్నానం ఆచరించి ఉండని, తావళం పూని జపించి ఉండని, హృదయంలో రాగద్వేషాలు ఉన్నంత వరకు మరణకాలంలో అవి వెలువడక మానవు. ఆ సమయంలో సంధిలో బద్ధజీవులు లౌకిక ప్రలాపనలే సాగిస్తారు. పెంపుడు చిలక సామాన్యంగా రాధాకృష్ణనామాన్ని గానం చేయవచ్చు, కానీ పిల్లి నోట చిక్కినప్పుడు కీచుకీచుమనే స్వాభావిక కొత్తోనే పిలుస్తుంది కదా. 44. దైవభక్తి లేకపోవడమే మానవుడి అపరిచిత బాధలన్నిటికీ కారణం. కాబట్టి మానవుడు అవసాన కాలంలో నారాయణ స్మరణకు తోడ్పడే సాధన చేయాలి. అదే భక్తి సాధన. జీవితకాలంలో అలాంటి సాధన చేస్తే అవసాన కాలంలో భగవంతుడు తప్పక తలుపుకు వస్తాడు. 45. సరిగ్గా అవసాన కాలంలో మానవుడు ఏం చింతిస్తాడో దాన్ని అనుసరించే అతడికి తర్వాత జన్మ ఏర్పడుతుంది. కాబట్టి భక్తి సాధనాలు అత్యావశ్యకాలు. నిరంతర సాధన వల్ల సాంసారిక చింతలు పూర్తిగా తొలగిపోయి భగవచ్చింత మనసుకు ఆక్రమిస్తుంది. అప్పుడు మరణకాలంలో సైతం అది మనసును విడదు. 46. కాల్చని పచ్చికుండ విరిగిపోతే దాని మట్టిని
కుమ్మరి కొత్త కుండ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ కాల్చిన కుండ పగిలితే అలా చేయలేడు కదా! మనిషి అజ్ఞాన దశలో మరణిస్తే పునర్జన్మ ఎత్తుతాడు. కానీ బ్రహ్మజ్ఞానంలో తప్తుడై ముక్తుడై తనువు చాలిస్తే మళ్ళీ జన్మించడు. వేగించిన ధాన్యపు గింజ 47 వేగించిన ధాన్యపు గింజలను చలితే మొలకెత్తవు. వేగించని వడ్లు మాత్రమే మొలకెత్తాయి. అలాగే మానవుడు సిద్ధుడై లేక బ్రహ్మజ్ఞానాగ్నిలో తప్తుడై మరణిస్తే అతడు మరలా జన్మించవలసిన అగత్యం లేదు. అసిద్ధ దశలో మరణిస్తే సిద్ధుడయ్యే వరకు పదే పదే జన్మించవలసి వస్తుంది. జై రామకృష్ణ.